హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. మొత్తానికి అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు చూడలేదు కదా ఫ్రెండ్స్. మీకైతే అంటే ఇది కానీ మా సొంత ఊళ్ళే. మా అమ్మ వాళ్ళు అంటే మాకు ఇది కట్టించి అంటే వాళ్ళు ఆడికి వెళ్ళిపోయినారు. ఇంతకుముందు ఇది ఒక రూమ్ ఉండే ఫ్రెండ్స్. ఇది అని చెప్పడానికి ఇంతకుముందు అయితే ఇది ఒక రూమ్ ఉండే. ఇది మళ్ళీ ముందర వేసుకున్నాం మేమైతే సపరేట్గా. అంటే ఒక 2 సంవత్సరాలు అట్లా అయింది అనమాట. ఇంతకుముందు ఒక రూమ్ వచ్చేసి ఇది రెండో ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కనబడుతుందా యాక్చువల్లీ ఇదిగోండి. ఇక్కడ ముందు అయితే ఇది ఒక్కటి ఉండే, ఈ ఒక్క రూమ్ ఉండే ముందు. అంటే నేను మా అన్నయ్య మొత్తం కలిసి ఇంకా ఇదైతే ముందర ఒక రూమ్ మేమే వేసుకున్నాం అనమాట. అంటే మా చేతిలో పని మా చేతిలో వర్క్ కదా, వేరే వాళ్ళకి ఇంకా మేమే వేసుకున్నాం ఫ్రెండ్స్. అట్లా మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా మీరు చూడలే కదా. మా అమ్మ వాళ్ళు కూడా చూసాం. ఇప్పుడు పోతున్నాం ఫ్రెండ్, చూపిస్తాం అది. ఇవన్నీ ఇదే మా ఇల్లు, ఇదే ఫ్రెండ్స్ మా అన్నయ్య ఇల్లు అసలు. మా ఇల్లు ఇదే, మా ఇల్లు అవతల. మా అమ్మ వాళ్ళు మాకు ఇచ్చేసి వాళ్ళు వేరే సైడ్కి వెళ్ళిపోయినారు అనమాట. కానీ పోదాం, మీకు చూపిస్తాం. మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాం. మీకు గేట్ చూద్దాం. ఎవరో పిల్లలు పనులు అవుతాయి. ఒక్కసారి కూడా దాంట్లో చేస్తే ఇంకా అయిపోయి, ఇంకా పందుల వల్ల దాంట్లో పోతాయి. ఇంకా అంతా నాశనం, చెట్లు అన్నీ నాశనం చేసి పెడతాయి. ఇంకా అందుకోసం అయితే ఇంకా బాగా కంపల్సరీ వేయాలి. లేకపోతే ఇంకా అంతా పందులు గిందుల వల్ల దొరికి ఇంకా మొత్తం నాశనం చేస్తారు. ఇదే గ్రౌండ్ అనమాట. ఇది అంటే క్రికెట్ ఆడుకునే ప్లేస్ అనమాట. ఇంతకుముందు అంతా బాగుండే, డైలీ పొద్దున్న వచ్చి ఆడుకుంటారు ఇక్కడ. ఏమంటే ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మొత్తం అయితే ఎట్లా నీళ్ళు నిలబడినాయి చూడండి. మొత్తం డబ్బు వేసిపోయింది. మా ఇట్లయితే పోవాలి కాబట్టి ఇంకా ఇది కానీ మీకు చూపిస్తామని చూపించాము. అంతా క్రికెట్ ఆడడానికి బాగుంటుంది. అంటే అక్కడ బెట్టింగ్ అంతా క్రికెట్ అంతా బాగా జరుగుతాయి అక్కడ. ఏమంటే ఇప్పుడు వాన పడింది కాబట్టి ఇప్పుడు ఆడడం లేదు. జనవరి నుంచి అయితే కొండపేట దాకా వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ మా అమ్మ వాళ్ళు ఉండేది. 3 ఇంచులు జరిగినారు అనమాట. ఇంటి ముందు అయితే మేము పోలాడి 3 ఇంచులకి జరిగిపోయినారు మా స్థలంలో. ఒక కొట్టం ఎత్తులైతే ఉన్నారు. మాకైతే 6 ఇంచులు మా సందులో రోడ్ అయితే ఇప్పుడు పడింది. ఎందుకంటే మా ఊరు మార్కెట్ అయితే ఇదే కాదు. 24 గంటలు మీకు ఏం కావాలి ఎప్పుడైనా కొనుక్కొచ్చి. మా ఊరు మార్కెట్ ఇదే. ఎప్పుడు కాదు ఏమైనా. కొంతమంది ఊళ్ళలో ఎందుకంటే మా సొంత మీరు పాండ్యంలో మామూలుగా సండే ఒకరోజు ఉండేది మార్కెట్ అయితే. మా ఇంటి ఉండదు, సండే ఒకసారి మార్కెట్ ఉండేది. మా అమ్మ వాళ్ళు ఇంత దూరం వీళ్ళు ఏమైనా ఇవ్వాలంటే కానీ మేము ఎట్లయితే అంత దూరం వెళ్ళాలి. మేము బండి వేసుకొని వర్షం పడితే ఏం పడినా అంత దూరం అయితే వెళ్ళాలి. పిక్చర్ అన్నమాట. ఏం మనం అక్కడ ఉంటాయి. అంటే మన ఊళ్ళో వీళ్ళల్లో మొత్తం వస్తాయి అన్నమాట. ఏ చేపలు
నారాయణ ఇదిగోండి, ఇదే మా కొట్టం అయితే. ఇదే ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ కొట్టం అయితే ఇదే. మా అమ్మ వాళ్ళు తింటూనే ఉండేది ఎప్పుడు. సపరేట్గా అందరు లోపలికి రాన్నా, కెమెరామ్యాన్ లోపలికి రాన్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదే కొట్టం మాది, రేకుల షెడ్ అనమాట. మాకు ఆడ కట్టి చూసి వీళ్ళైతే ఇక్కడ ఉన్నారనమాట. ఇదే మా స్థలం మొత్తం 4 సెంట్లు అనమాట. దీంట్లోనే వీళ్ళు ఇల్లు కడుతున్నప్పుడు 3 ఇంచులు అంటే మా దాంట్లోకి వచ్చేసారు వీళ్ళు. అందుకోసం ఇంకా మేమైతే ఇక ఎక్కడే షెడ్ వేసుకుని ఉన్నారు మా అమ్మ ఆయన వాళ్ళు. ఇదిగోండి లోపల చూద్దాండి. ఎట్లా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే కొట్టాము. ఇది పనుకోనికి అయితే మంచం ఇది. చూడండి ఎంత ఎటుందో. వాన పడినా కానీ ఏం కారదు ఎక్కువ అంతా. ఇది ముందర ఇంకా ఎన్నే పనుకునేది ప్లేస్. ఇంకా ఇదేగా మనకి మంచం, అది ఇదేగా బండలు అయితే ఇదే మనకి బాగా పనుకోవడానికి మంచం మించం అయితే అదే ఫ్రెండ్స్. ఇంకా మంచంగా ఇల్లు అంతేగా. చూడండి ఇంకా ఇదల్లా కొద్దిగా క్లీన్ చేసేది వర్క్ అయితే. ఇంకా ఒక రోజు అయితే మొత్తం ఇది వేసి మొత్తం క్లీన్ చేసి చెట్లు అయితే వేయాలా మనం దీంట్లో. మొత్తం ఏమంతా రాళ్ళు ఉన్నాయి మన హద్దు వరకు అయితే మనం పాయ తోగి మొత్తం ఈ రాళ్ళని దాంట్లో పెడిసేయాలా. ఇంకా అప్పటికి ఇంకా మనకి స్థలం అంటే మన స్థలంలోకి ఎవరు రారనమాట. అప్పుడు వీళ్ళైతే 3 ఇంచులు వచ్చేసారు. అంటే మనం ఇప్పటికైతే ఇంకా కొట్టం అయితే చేసుకోలే. ఇప్పుడు ఈ రాళ్ళన్నీ సైడ్ పాదేయాలా మొత్తం. ఇదిగోండి, ఇదే లెట్టింగ్ మాత్రం అనమాట. అక్కడ అసలు బండలు అది ఇదే గుంత, ఇడంతే గుంత ఇది. ఇదే లెట్టింగ్ మాత్రం అక్కడ దాకా మొత్తం బాగుంది. సిగ్గు దండిగా ఉంది. దీంట్లో పాములు తేళ్ళు దండి ఉన్నాయి. ఏముంటాయి అట్నే అంతా వర్క్ అయితే ఇంకా ఇదే ఫ్రెండ్స్ అది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మా కొట్టానికి ఒక కామెంట్ చేయండి, ఎట్లా కానిచిందో, బాగా కానిచిందో, ఎట్లా కానిచిందో. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.